బ్యాచిలర్స్ ఇంకా వంట రాని వాళ్ళు ఎవరైనా సరే చేపల పులుసు ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని మేము తీసుకున్న ముక్కలకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చారెడు కల్లుప్పు, 3 టేబుల్ స్పూన్లు కారం, అలాగే 3 టీ స్పూన్లు ధనియాల పౌడర్, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపాము. ఎంత బాగా కలపాలంటే ఆ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టాలి, అలా కలుపుకోండి. నెక్స్ట్ కొంచెం చింతపండు తీసి నానబెట్టుకోండి. తర్వాత చేపల కూర ఏ దాకలో అయితే వండాలనుకుంటున్నారో ఆ దాక తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోండి. ముందుగా వాటర్లో నానబెట్టుకున్న చింతపండు బాగా పిసికి ఆ వాటర్ దానిలో పోసుకుని మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఆ చేప ముక్కలన్నిటిని వాటర్లో వేసేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా ఒకసారి కలుపుకోండి. అలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి గరిటె పెట్టకుండా వీడియోలో చూపించినట్టే తిప్పండి. అలాగే ఉప్పు కారం సరిపోయినా లేదన్నది టేస్ట్ చూడండి. మీ టేస్ట్ సరిపోతే ఓకే, చాలేదంటే కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఇంతే, సింపుల్గా గుమగుమలాడే చేపల కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.